విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మున్సిపల్ కార్మికులకు జీతాలు, పీఎఫ్లు సక్రమంగా ఇవ్వడం లేదని వాపోయారు. గతంలో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మార్చి 6న చెలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రద్దు చేసినప్పుడు నువ్వు మెరుగైన ఉపాధి కల్పించాలి. వాళ్ళకి మెరుగైన ఉపాధి అంటే పర్మిట్ చేయాలా. పర్మిట్ చేయకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తున్నాడు అవుట్సోర్సింగ్ని. ఇంతకుముందు కూడా అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఏజెన్సీలకు విజయనగరం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చి చాలామంది పిఎఫ్లు 80 లక్షల దాకా కట్టలేదు. కార్మికులు అందరూ అవుట్సోర్సింగ్లో 80 లక్షలు నష్టపోయారు. 6 నెలలు ఏడుగా ఆ 80 లక్షలకి పోరాటం చేయనా సరే ఈ అధికారులు కానీ, ఈ మున్సిపల్ కమిషనర్ కానీ, పోలీసులు కానీ ఎవరు పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే ఈ కార్మికులు నష్టపోతారని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా కార్మికులు పర్మిట్ చేయమని అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏఐటీయూగా డిమాండ్ చేస్తాను. అలాగే ఏదైతే చచ్చిపోయారో ఆ కుటుంబంలోని ఉద్యోగాలు ఇమ్మని 6 నెలలు బట్టి దపదపాలుగా మినిస్టర్కి, ఎమ్మెల్యేకి, కమిషనర్ కూడా లెటర్లు ఇస్తాను. కానీ ఎక్కడా స్పందన లేదు. అలాగే రిటైర్మెంట్ కార్మికులు కూడా ఖాళీలు ఉన్నాయి, ఆ పోస్టు ఫిలప్ చేయమన్నా అది కూడా చేయడం లేదు.